మొత్తం పూరి జగన్నాథంకి సంబంధించిన ఆస్తులు మాత్రం ఎవరూ పేకలేకపోయారు. వాళ్ళ దగ్గర మాత్రం డబ్బు ఎప్పటికి కూడా ఉండడానికి గల కారణం జగన్నాథ రథోత్సవానికి ముందు చీపురు కట్ట పుచ్చుకుని వాళ్ళు తొడవడమే. ఎప్పటికీ దారిద్ర్యం లేకుండా ఉండాలంటే, మన సంపద నిలబడాలంటే ఆలయాలు తొడవాలి. ఆలయాల్లో గుడి బడి అనే పేరుతో మన టీం వాళ్ళు చేస్తున్న ఈ పని చేసినంతకాలం వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది. అసలు నా విజయ రహస్యం ఏది? నేను ఎప్పుడు గుళ్ళో ప్రదక్షిణలు మానను, తొడవడం అవకాశం వస్తే మానను. వీలున్నంత వరకు భగవంతుడికి తుడిచి, ఆలయం తుడిచి శుభ్రం చేసి, ఆ మొక్కలు పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటే వాటిని పీకి బారవేసి శుభ్రం చెయ్యండి. మీరు సుఖంగా ఉండకపోతే అడగండి. మానవ శరీరం అన్నాక ఏదో చిన్న చితగా రోగం రావడం, అప్పుడప్పుడు కష్టాలు ఒడుదుడుకులు వస్తాయి. కానీ ఈ సేవ చేసినటువంటి వాళ్ళు, ఆలయాలు తుడిచిన వాళ్ళు, విగ్రహాలు కడిగిన వాళ్ళు, ఆ విగ్రహాలు కడిగిన తర్వాత వస్త్రాలు కట్టినటువంటి వాళ్ళు, గుడులలో ఉన్న బూజు దులిపేటటువంటి వాళ్ళు, ఎప్పుడన్నా గుడులు పాడుబడిపోయి మొక్కలు మొలుస్తూ ఉంటే వాటిని పీకేటటువంటి వాళ్ళు, ఇలా మొత్తం మీద దేవాలయాలకి సేవ చేసిన వారంతా కూడా యావజ్జీవితము సంపదలు అనుభవించి శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వామి సన్నిధానానికి వెళ్ళి తీరుతారు. అందువల్ల మొత్తం 18 పురాణాల్లో చెప్పారు. కాబట్టి చీపురు పట్టుకున్నారా, ఆ తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు? ఆ చీపురు కట్టతో నీ దరిద్రం తుడిచేస్తాడు. నీ దరిద్రం తుడిచి అవతల పారేస్తాడు, సంపదలు ఇస్తాడు. అంతేగాని ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు రావట్లేదు అంటే ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి భగవత్ సేవ చేయకపోతే. ఏనాయనా అందువల్ల గుడిబడి ఇంకా 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 అభివృద్ధి చేయాలి. ఇదే ఈ కలియుగంలో సులభమైన ఉపాయము. కలియుగంలో అత్యంత సులభముగా సంపదలు పొందడానికి, ఆనందం పొందడానికి వేదవ్యాసుల వారు పురాణముల రూపంలో అందించిన ఒకానొక దివ్య సేవ ఈ ఆలయాల యొక్క సేవ. జీర్ణోద్ధరణ చేయటం, కొత్త ఆలయాలు కట్టించడం, ఇవన్నీ మీరు చేయవలసిన పనులు. అదేం పెద్ద కష్టం కాదు. పూర్వం అంటే ఒక్కళ్ళు కట్టేవారు, ఇప్పుడేముంది? అవసరమైతే జోలి పెట్టుకుని తలకో 10 రూపాయలు భిక్షమెత్తేనే ఈ పనులు చేయాలట. చేస్తారుగా గోవిందా. దాంతోపాటు ఎప్పుడైనా ఈ పాపిష్టి మతాల వాళ్ళు వచ్చారంటే చితకబాదేయడానికి వీలుగా, ధర్మం నిలబెట్టడానికి వీలుగా కూడా మంచి వ్యాయామాలు అవి చేసి శరీరాన్ని బాగా తయారు చేసుకోండి. 60 ఏళ్ళు వచ్చినా సరే నడుము నొప్పి రాకూడదు, దిక్కుమాల పూరి తింటే గ్యాస్ ట్రబుల్ రాకూడదు. అలా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. అప్పుడు మన శరీరం బాగుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ శత్రువులు ఎదుర్కొంటాం. ఇప్పుడు భారతదేశానికి ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే, ఓ పక్కన కమ్యూనిస్టులు, ఈ దరిద్రం పట్టుకుంది. ఈ దరిద్రానికి సరిపోక ఈ సెక్యులరిజం అనే మరొక వ్యాధి. ఈ 2 వ్యాధుల నుంచి బయటపడాలంటే వీరంతా పురాణం విని చక్కగా బాగుపడాలన్నమాట.